నమస్తే, వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఈవినింగ్ న్యూస్ కు స్వాగతం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయనేది కూడా ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఈ రోజు ఎవరైతే బీఆర్ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారో మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి అయితే వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా ఢిల్లీకి కూడా పయనమయ్యే సందర్భాలు అయితే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పక్కగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ అన్ని కార్యక్రమాలను అయితే సంబంధిత సిబ్బంది అదేవిధంగా నాయకులంతా కూడా పూర్తి చేసుకున్నారు. అంటే ఇప్పటికే ఈ కార్యక్రమం అయితే ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి అదైతే కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 10వ తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది. అసలు ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడానికి కారణాలు ఏంటని కూడా తీవ్రంగా చర్చ నడుస్తుంది. అదేవిధంగా పార్టీ మారినటువంటి నేతలు కూడా ఇప్పటికే లేఖలు వెళ్ళినట్టుగానే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇటు కులకరణ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇటు ఉన్నత నేతలకు సంబంధించి హైకమాండ్ ఢిల్లీ నేతలకు చెప్పేందుకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే పయనమవుతున్న పరిస్థితి. కొద్ది క్షణాల్లోనే అయితే హైదరాబాద్ నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీకి పయనంగా పోతున్న దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. స్టేట్ పాలిటిక్స్ ఢిల్లీకి షిఫ్ట్. ఓవైపు సీఎం రేవంత్, మరోవైపు కేటీఆర్. ఇక కేంద్ర మంత్రులను కలుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సిఎల్పి మీటింగ్ తర్వాత హస్తినకు మంత్రి ఆల్రెడీ నేతలతోనైతే ఇటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మీటింగ్ చేసుకున్నారు. ఇప్పటికే కంప్లీట్ అయినట్లయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అతను కూడా ఢిల్లీకి కూడా పయనమయ్యే ఛాన్స్ అంటే ఢిల్లీకి కూడా అతి త్వరలోనే అంటే దాదాపు ఒక అర్ధ గంట సమయంలోనే ఢిల్లీకి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏఐసిసి పెద్దలతో అయితే భేటీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఉత్కంఠ రేపుతున్న తాజా పరిణామాలను కూడా ఒక కథనాన్ని ఇచ్చడం జరిగింది. తెలంగాణ రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా ఇవాళ సిఎల్పి మీటింగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఢిల్లీ బాట పట్టడంతో తెలంగాణ పాలిటిక్స్ అస్థిరకు చేరాయి. సీఎం ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లి ఏఐసిసి టాప్ లీడర్లు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన ఎస్సీ వర్గీకరణ వివరాలను వివరించబోతున్నట్లు తెలుస్తుంది. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం, పిసిసి చీఫ్ కూడా వెళ్లే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల రహస్య భేటీ, పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేల విషయంలో అయితే సుప్రీంకోర్టు అయితే నిర్ణయం, తదితర అంశాలతో పాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన నేపథ్యంలో సీఎం టూర్ ప్రాధాన్యత అయితే సంతరించుకున్నారు కూడా మనకైతే విశ్లేషణగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వారైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే అంటే స్థానిక సంస్థల నేపథ్యంలో కూడా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయాలను కూడా ఆ యొక్క ఢిల్లీ పర్యటనలో అయితే పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రివర్గాన్ని కూడా విస్తరించాలి. అదేవిధంగా ఇంకొక మంచిగా పాలన సాగించే అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మంచి నేతలకు ఈ యొక్క మంత్రివర్గ ఎవరికి అంటగట్టాలి, ఎవరికి అప్పు చెప్తే బాగుంటుందనే విషయాలు కూడా ఆ యొక్క ఈ టూర్లో అయితే ప్రత్యేకంగా విశ్లేషించే ప్రయత్నం అయితే ఆ యొక్క హైకమాండ్ చేయనున్నారు. ఇక కేటీఆర్ టూర్ పై ఉత్కంఠ. పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10కి వాయిదా పడింది. ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్ళిన నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతున్నది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే కూడా పార్టీ మారారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే వెళ్ళాయి. అయినా కూడా ఇప్పుడు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఆల్రెడీ అంటే కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందా? అదేవిధంగా ఇంకా పునరాలోచన ఏం చేయబోతున్నారు? పార్టీకి సంబంధించి ఇంకేమైనా పోరాటం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడైతే కొంచెం తీవ్ర రాజకీయాల్లో అయితే దుమారం రేపుతున్న పరిస్థితి. ఈ కేసులో అక్కడ న్యాయమూర్తులతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ ప్రకటనలో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు. కాసేపట్లో మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిసి పలు సమస్యలను దృష్టికి తీసుకువెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది. కేటీఆర్ కేంద్ర మంత్రులతో భేటీ వెనుక మతలబ్ ఏంటనేది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే అంటే మామూలుగా ఈ కార్యక్రమం సంబంధించి కేంద్ర మంత్రులతో అయితే చర్చలు అయితే జరుపుతున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పటికే ఒక మంత్రిని కలిశారు. అదేవిధంగా ఇంకొక మంత్రిని కూడా కలిసి ఇంకేం చేయాలి అనే విషయాన్ని కూడా దృష్టి తీసుకువెళ్ళినట్లు అర్థమవుతుంది. ఇంకా కూడా అసలు అతను పర్యటన ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఇంకా కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ మతలబ్ ఏంటో అని చర్చలు అయితే మనకైతే రాష్ట్ర
రాజకీయాలు అయితే నడుస్తుంది. సిఎల్పి భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం అయితే మొదలైంది. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశానికి అయితే పలువురు నేతలు అయితే హాజరైన ఈ సందర్భంగా అనేక రకాలుగా బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గెలిచి తీరాలి. మీరు ఏమైనా చేస్తారని తప్పకుండా గ్రౌండ్ లెవెల్లో మంచి సభలైతే జరపాలని కూడా ఇక్కడైతే మనకు ఈ భేటీలో అయితే మనకు ముఖ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఆ 10 ఎమ్మెల్యేల దూరం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఎల్పి సమావేశానికి పార్టీ గ్రహించిన 10 మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారట. ప్రస్తుతం పార్టీ గ్రహింపుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడం, శాసనసభ కార్యదర్శి నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో వివాదాన్ని మరింత జటిలం చేసుకోకుండా సిఎల్పి సమావేశానికి హాజరు కావడం మంచిది కాదని అభిప్రాయానికి అయితే వస్తున్నారు. ఎవరైతే ఉన్నారో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా శాసనసభ కార్యదర్శి నుంచి కూడా ఈ నోటీసులు రావడం నేపథ్యంలో ఎందుకంటే తీర్పును గౌరవించి ఉండాలన్న ఉద్దేశంతో అయితే వీళ్ళైతే దూరం కావడం జరిగిందని కూడా ఒకవైపు చర్చ నడుస్తుంది. ఇంకా లోపల ఏం జరుగుతుంది, నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఎవరైతే ప్రభుత్వం పైన ఈ యొక్క నేతల పైన ఇంకెవరైనా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారా, లేకపోతే సీఎం కు సంబంధించి ఇంకేమైనా గొడవలు ఉన్నాయా, వారి మధ్యలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయని కూడా ఇప్పుడైతే దీనికి తోడు ఇంకొక రకం కూడా గ్రౌండ్ లెవెల్లో చర్చలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇది మొత్తానికి అంటే ఒక ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏదేమైనా అంటే ఇటు కాంగ్రెస్ తరఫున మంచి లీడర్, అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున ఇద్దరు లీడర్ అంటే కేటీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఢిల్లీ పర్యటన వెనుక అసలు మరి ఎలాంటి విషయాలు అనేది ఇంకా బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. అంటే వీళ్ళు దేనికి పోయారు, అదేవిధంగా ఇంకేమైనా పార్టీ వెనక ఏమన్నా ఇంకా గట్టి చర్చలు ఉన్నాయా, అదేవిధంగా స్థానిక సంస్థల గురించి కూడా ఇంకెలాంటి మంత్రాలు జరుపుతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా వేచి చూడాల్సిందే. సో ఇది ఇప్పుడు కంటెంట్ మరింత మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, చూస్తున్నానండి ప్రజానాడు.